హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వీడియోలో పిసినారికి అలాగే పొదుపు చేసేవారికి కొన్ని తేడాలైతే చెప్తానండి. నాకు తెలిసినవైతే చెప్తాను. మన దగ్గర ఎక్కువ డబ్బులుండి అది ఖర్చు పెట్టకపోతే కనుక దాన్ని కంపల్సరీ పిసినగొడ్డితనం అని అంటారండి. లేదు మనకి నెలవారీ జీతం తీసుకుని అందులో మనం ఉన్న దాంట్లో సంతృప్తిగా కొన్ని ఖర్చులు చేసుకుని ఆ రూపాయి దాచుకునే దాన్ని సేవింగ్ అంటారండి. ఇప్పుడు డబ్బున్నవాడు ఖర్చుకి పెట్టకపోయినా ఎవరు అడగరు. కానీ నెల జీతం తెచ్చుకుని ఇంట్లో అన్నీ గడుపుకునేవాడిని ఏదన్నా ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళాలంటే వాళ్ళ గుండె ల్యాప్టాప్ అని కొట్టుకుంటుందండి. ఎందుకంటే ఎవరిలో ఏ అవమానం పడాలో తెలీదు. భార్యకి కానీ పిల్లలకి కానీ ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంటుంది. తెలీదు, కొంతమంది కావాలని ఇన్సల్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారండి. ఆ టాపిక్ నేను మళ్ళీ మాట్లాడతాను. మనం ఎప్పుడు కూడా డబ్బులు ఒకే దిక్కున దాచకూడదండి. అలా ఒకే దిక్కున దాచుకోవడం వల్ల మన కళ్ళు మనకి కొంచెం వెర్రిగా అనిపిస్తాయి. ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి కొందామని చెప్పేసి. అలా ఎప్పుడు కూడా అక్కడే పెట్టాలి ఇక్కడే పెట్టాలని నమ్మకం లేకుండా మనకి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నామో అలా పొదుపుగా మనం గుర్తుండేలా దాచిపెట్టుకుంటే కనుక ఒకసారి మనం ఎక్కువ డబ్బులు అయితే కూడబెట్టొచ్చండి. ఒకే దాంట్లో వేయడం వల్ల ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి కొనేద్దామని చెప్పేసి మెయిన్గా ఈ మధ్యకాలంలో ఎక్కువ గిల్ట్ నగలు అలాగే చీరలు మగ్గం వర్క్ బ్లౌజులు చాలా ఎవరో చేస్తున్నారు, ఎవరో కొంటున్నారంటే ఎవరి స్తోమత వాళ్ళది కదండి. మన స్తోమతలో మనం కొనుక్కోవాలి. డబ్బులు ఎప్పుడు కూడా ఇలా దాచుకునేటప్పుడు చీరలకి నగలకి పోయడం కన్నా నాకు తెలిసి కొద్దిగా ఒక గ్రాము బంగారం కొనుక్కోవడం వల్ల ఎప్పటికైనా అది మనకు ఉపయోగపడుతుందని అర్థం. ₹1,00,000 పెట్టి చీర కొన్నా, ఒక ₹5 పెట్టి చాక్లెట్ కొన్నా పెద్ద తేడా ఏమీ లేదండి. ఇదే ఒకసారి తినేసి బయట పడేస్తాం కవర్, అది కట్టి బోరుగొట్టి పక్కన పెట్టేస్తాం అంతే. అంతకన్నా ఇంకేమీ చెప్పలేను నేను. అదే ఒక గ్రామ్ బంగారం కొన్నామనుకోండి, అది ఎప్పుడైనా మనకి ఆపదకాలంలో ఆదుకుంటుంది. దాన్ని అమ్ముకున్న తాకట్లు పెట్టుకున్న అది మన సొంతం కాబట్టి. ఇది అందరికీ తెలిసిన విషయమే కదండి. నేనైతే కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. చాలామంది చీరలు నగలు గిల్ట్ నగలు ఎక్కువ కొనడం వల్ల చేసే మెయిన్ రీజన్ ఏంటంటే డబ్బులు పాడు చేసుకున్నారని చిన్న అపోహ అంతే. ఆడవాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవడం కాదండి, పొదుపు చేసుకోవడం కూడా వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎందుకంటే మగవాళ్ళు సంపాదించడం వరకే వాళ్ళ పని. తెచ్చి మన చేతికి ఇచ్చాక మనం పొదుపు చేయడం అనేది మన పని. మనం ఎంత పొదుపుగా ఉంటామో ఇల్లు సంసారం అంత బాగా ఉంటుందండి. నలుగురిలో అంత పేరు కూడా అనేది ఉంటుంది మనకి. చూసినవల్లా కొనేసామనుకోండి, తర్వాత అప్పుల పాలు అయిపోతాం. అదే నెలకు తెచ్చిన దాంట్లో ఇలా లెక్క బడ్జెట్ ప్రకారం వేసుకుని ఇద్దరు కూర్చుని కొన్ని తగ్గించుకోవాలండి. మనం కూడా ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే కొన్ని మనం చూసుకోవాలి, కొన్ని వాళ్ళ నెత్తి మీద పెట్టాలి. మొత్తానికి ఆడపెత్తనం తీసుకుంటే సంసారం పైకి రాదండి. ఎందుకంటే మగవాళ్ళు తెచ్చి ఇచ్చేస్తారు అంతే, నువ్వే చక్క పెట్టుకుంటావు కదా. రేపు పొద్దున్న అప్పైనా సొప్పైనా మనమే పడాలి. అదే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారనుకోండి, ఆ అప్పైనా సొప్పైనా ఇద్దరికే తెలుస్తుంది కాబట్టి ఒకళ్ళ మీద ఒకరికి అభిప్రాయం పెరుగుతుంది. ఇంకా మంచి బాండింగ్ కూడా ఏర్పడే అవకాశం కూడా ఉందండి. ఇదైతే నేను వీడియోలో చూపించినప్పుడు అప్పుడప్పుడు దాచిన డబ్బులండి. ఇవైతే ఒకసారి కూడబెట్టిన డబ్బులు అయితే ఏం కాదు. ఇది నేను ఒక సంవత్సరం అంతా కలిపి కూడబెట్టిన డబ్బులు తెలుసా. ఒక సంవత్సరానికి నేను ఇంత కూడబెడతానన్నమాట. అంటే ఇప్పుడు ఇంట్లోని కూరగాయలకు అవి డబ్బులు తీసుకుంటాం కదా, అవి తీసుకున్నవన్నీ చిల్లరగా ఒక దాంట్లో వేసుకుంటాం కదా, ఆ చిల్లరన్నీ ఒకరికి ఇచ్చేసి కావాల్సిన వాళ్ళు ఉంటారు కదండి, చిల్లర కావాలి ఎట్టా అంటారు, వాళ్ళ దగ్గర నేను నోట్లు తీసుకుని ఇలా దాస్తానమాట. అలాగే మన పిల్లలకు కూడా ఒక కిడ్డీ బ్యాంక్ లాంటిది ఏర్పాటు చేసుకోవాలండి, ఒక డిబ్బీ లాంటిది. వాళ్ళకు కూడా డబ్బుల విలువ తెలియదు కదండి. వాళ్ళు సొంతంగా కష్టపడి సంపాదించుకుని ఖర్చు పెట్టుకున్నారండి, అది వేరే లెక్క. అదే మనం ఇచ్చి ఖర్చు పెట్టమన్నామనుకో అది వేరే లెక్క. అది కూడా అక్కడో ఎక్కడో బీరువాల్లోనే కాదండి, పిల్లల బట్టల దగ్గర పెట్టుకుంటే కనుక వాళ్ళకి డైలీ గుర్తుంటుంది. బట్టలు వేసుకున్నప్పుడల్లా ఓహో మనం ఇందులో కంపల్సరీ అమ్మించిన డబ్బులు ఇందులో వేసుకోవాలి అనే గుర్తు అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి చిన్నతనాల నుంచి అలవాటు చేసామనుకోండి, పెద్దదిగా కూడా దూబార్స్ ఖర్చులు లేకుండా ఎప్పటికీ అలా ఉంటుందన్నమాట. పోగేసిన డబ్బులతో మళ్ళీ ఏదో కాస్ట్లీగా కొనేస్తాను అనుకోకుండా గిల్ట్ నగలు నేను కొంటాను, అలాగని ఎక్కువ కాదు. ఇప్పుడు మీకు చూస్తున్న గాజులు ఎప్పుడో తీసుకున్నారండి, మా బ్రదర్ అయితే తీసుకున్నారనమాట. ఇవి అవే నేను ఇంకా యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా చేతులకి వేసుకునేవి కూడా అవే అనమాట. మనం ఏది కొన్నా మనకి పిల్లలకి ఉపయోగపడేలా కొనుక్కోవడం మంచిదండి. ఆడపిల్లలు ఉంటే కనుక ఇంట్లో, అదే మగపిల్లలు ఉంటే కనుక ఇంట్లో కంపల్సరీ వాళ్ళకైతే నేర్పించాలి. బయట తినడం కానీ ఇక ఉంటాయి కదండి ఏవో ఖర్చులు, బయట ఖర్చులు అలాంటివి తగ్గించుకోమని చెప్పాలి. సో అలా నేను పోగేసిన డబ్బులతో ఇలా గోల్డ్ కొంటానండి. కొన్నాయి ఇంట్లో ఏం పెట్టను, మళ్ళీ అవి బ్యాంకులో పెట్టి ఏదైనా అప్పు తెచ్చడం కానీ లేదంటే మళ్ళీ ఏదైనా
ఫర్ సపోజ్ ఏమన్నా ల్యాండ్కి కానీ అవి కానీ ఇవి కానీ ఉంటాయి కదా, ఫీజులు కట్టడానికి ఒక్కొక్కసారి, లేకపోతే ఇవే బ్యాంకులో పెడితే ఆదుకుంటాయి మాత్రం మమ్మల్ని. అలా పోగు చేసిన డబ్బులతో చాలానే గోల్డ్ కొన్నానండి నేను. సేవ్ చేసిన డబ్బులతో ఎక్కువైతే గోల్డ్ నగలు కానీ, గిల్ట్ నగలు, అదే రోల్డ్ గోల్డ్ నగలు కానీ, చీరలు కానీ కొనడానికైతే ఎక్కువ అసలు ఇష్టపడను. అలానే అందరూ ఉండాలని ఏమీ లేదండి. పిసినగొట్టేవారికి అయితే, సేవింగ్ చేసే వాళ్ళకైతే తేడా ఇదే అన్నమాట. ఎంత పిసినగొట్టుగా ఉన్నా సరే ఒక్కొక్కసారి మనకి తీరని మీదడిపోతాయి అన్నమాట. హాస్పిటల్ బిల్లులని అయ్యని ఇవని. ఒక్కొక్కసారి ఎంత సేవింగ్ చేద్దామన్నా కుదరదు. ఫంక్షన్లని, పెళ్ళిళ్ళని, మిడిల్ క్లాస్లో జీవితాలు అంటేనే అంతండి. మనం ఎంత పొదుపుకుందాం అనుకున్నా ఏదో ఒకటి మనకు వస్తూనే ఉంటాయన్నమాట. అంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి విషయాలు చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్.